నమస్కారం. మనిషికి ఒకచోట కుదురుగా కూర్చోవడం అస్సలు నచ్చదు కదా. ఎప్పుడూ ఏదో ఒక కొత్త ప్లేస్కి వెళ్ళాలి, కొత్త విషయాలు తెలుసుకోవాలి, మన ఐడియాలను అందరితో పంచుకోవాలి. ఇలాంటి ఒక చిన్న ఆరాటమే మన ప్రపంచాన్ని మొత్తం ఎలా మార్చేసిందో తెలుసా? దూరాన్ని, సమయాన్ని మన చేతుల్లోకి ఎలా తెచ్చుకున్నాము. రండి, ఈరోజు దాని గురించే మాట్లాడుకుందాం. అసలు ఒకప్పుడు మన ప్రపంచం ఎంత పెద్దదిగా ఉండేదో కదా. ఒక్క ఊరు దాటి ఇంకో ఊరికి వెళ్లాలన్నా రోజులకి రోజులు పట్టేది. మరి అలాంటిది ఇప్పుడు మొత్తం ప్రపంచం మన అరచేతిలోకి ఎలా వచ్చేసింది? ఎక్కడో లండన్లో ఉన్న ఫ్రెండ్తో మనం ఇక్కడ కూర్చుని ఫేస్ టు ఫేస్ ఎలా మాట్లాడగలుగుతున్నాం? ఇంతకీ ఈ మ్యాజిక్ ఎలా జరిగిందో తెలుసుకోవాలనుందా? సరే, ఈ మొత్తం కథను అర్థం చేసుకోవడానికి ముందుగా మనం మనుషులు ఎలా ప్రయాణించారో చూద్దాం. ఆ తర్వాత మన ఆలోచనలు ఎలా ప్రయాణించాయో తెలుసుకుందాం. ఇక చివరగా టెక్నాలజీ మన భవిష్యత్తును ఎలా కనెక్ట్ చేయబోతోందో కూడా చూసేద్దాం. రైట్, ఇక మొదలుపెడదాం. ముందుగా మనుషులు, వస్తువులు ఒకచోట నుంచి ఇంకో చోటికి ఎలా వెళ్లేవారో చూద్దాం. అసలు ఫిజికల్గా ఈ దూరాన్ని దాటడమే మనకు ఎదురైన మొట్టమొదటి ఛాలెంజ్ అన్నమాట. మన ప్రయాణం మొదలైందే ఇక్కడ, ఈ నేలమీద. వేల సంవత్సరాలుగా రోడ్లు, రైల్వే ట్రాక్లు మన శరీరంలో ఉండే నరాల్లా పనిచేస్తూ వచ్చాయి. అవే చిన్న చిన్న పల్లెటూళ్లన్నీ పెద్ద పెద్ద నగరాలతో కలిపాయి. ఒక్కసారి ఆలోచించండి, ఈ కనెక్టివిటీ, ఈ నెట్వర్క్ లేకపోతే అసలు మన సిటీలు ఉండేవా? మన నాగరికతే ఉండేది కాదు. నేల తర్వాత మన సముద్రాల్ని కూడా మన ఆధీనంలోకి తెచ్చుకున్నాం. మీకు తెలుసా, ఈరోజు మనం వాడుతున్న స్మార్ట్ఫోన్ దగ్గర్నుంచి మనం తాగే కాఫీ వరకు దాదాపు ప్రతి వస్తువు ఎప్పుడోకప్పుడు షిప్ జర్నీ చేసిందే. ఎందుకంటే భారీ వస్తువుల్ని చాలా తక్కువ ఖర్చుతో తరలించాలంటే వాటర్ ట్రాన్స్పోర్ట్కి మించింది లేదు. అందుకే ఇది గ్లోబల్ ట్రేడ్కి బ్యాక్బోన్ లాంటిది. ఓకే, నేలైపోయింది, నీళ్లు అయిపోయాయి. ఆ తర్వాత మనిషి ఏకంగా ఆకాశాన్నే అందుకున్నాడు. ఎయిర్ ట్రాన్స్పోర్ట్, ఇదొక రెవల్యూషన్. మన ప్రయాణించే పద్ధతినే ఇది కంప్లీట్గా మార్చేసింది. ఎందుకంటారా? దీనికున్న ఒకే ఒక్క అతిపెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే స్పీడ్, వేగం. అంతే. అవును, ఇది కొంచెం ఖరీదైనదే, కానీ టైం కంటే విలువైనదేముంటుంది చెప్పండి? నెలలు పట్టే జర్నీలని గంటల్లోకి కుదించి అసలు దూరమనే మాటకు మీనింగ్నే మార్చేసింది ఎయిర్ ట్రాన్స్పోర్ట్. సరే, ఇప్పటిదాకా మన బాడీస్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఎలా తీసుకెళ్లామో చూసాం. కానీ మన ఐడియాలను, మన ఆలోచనలను పంపించడం, అదో మరో లెవెల్ అద్భుతం. ఈ జర్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. రోజుల తరబడి ఎదురుచూపుల నుంచి జస్ట్ కన్ను మూసి తెరిచేలోపు మెసేజ్ వెళ్లేంత స్పీడ్కి. అసలు ఈ మాటల్ని, ఆలోచనల్ని దూరాన్ని దాటించడం ఎలా? ఒకప్పుడు మన మెసేజ్లు కూడా మనలాగే జర్నీ చేయాల్సొచ్చేది. గుర్రాల మీద, పావురాల రెక్కల మీద ఒక చిన్న వార్త చేరడానికే వారాలు పట్టేవి. ఆలోచించండి, ఆ రోజుల నుంచి ఇప్పటి వాట్సాప్ మెసేజ్ దాకా ఎంత పెద్ద మార్పు వచ్చిందో కదా. కమ్యూనికేషన్లో వచ్చిన అతిపెద్ద మార్పు ఇదే. చూడండి, ఒకవైపు పోస్ట్ ద్వారా వెళ్లే లెటర్స్, అంటే కాగితం మీద సాగే ఒక ఫిజికల్ జర్నీ, దీనికి టైం పడుతుంది. మరోవైపు టెలికమ్యూనికేషన్, అంటే లైట్ స్పీడ్తో దూసుకెళ్లే ఎలక్ట్రానిక్ సిగ్నల్స్. ఇక్కడంతా ఇన్స్టెంట్. వెయిటింగ్ వర్సెస్ ఇన్స్టెంట్ రెస్పాన్స్, ఇదే తేడా. ఈ టైమ్లైన్ చూస్తే ఒక విషయం మనకు చాలా క్లియర్గా అర్థమవుతోంది. మార్పు అనేది రాను రాను వేగవంతమవుతోంది. చూడండి, అలెగ్జాండర్ గ్రాహం బెల్ మొదటి ఫోన్ కాల్ చేశాక రేడియో, టీవీలు రావడానికి కొన్ని దశాబ్దాలు పట్టింది. కానీ ఆ తర్వాత మన చేతిలోకి ప్రపంచాన్నే తెచ్చిపెట్టే స్మార్ట్ఫోన్ రావడానికి పెద్దగా టైం పట్టలేదు. అంటే ప్రతి కొత్త ఇన్వెన్షన్ నెక్స్ట్ ఇన్వెన్షన్కి దారిని ఇంకా ఫాస్ట్ చేసిందన్నమాట. అయితే ఈ ఇంటర్నెట్ అనే మ్యాజిక్ అసలు ఎలా పనిచేస్తుంది? మన వైపు నుంచి చూస్తే చాలా సింపుల్. ఒక ఈమెయిల్ రాస్తాం, లేదంటే ఒక ఫోటో సెలెక్ట్ చేస్తాం, సెండ్ కొడతాం, అంతే. కానీ బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుందంటే ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం వరల్డ్ వైడ్ నెట్వర్క్లో ప్రయాణించి క్షణాల్లో అవతలున్న కంప్యూటర్కి చేరుకుంటుంది. ఇది నిజంగా అద్భుతం కాదా చెప్పండి? సరే, ఇదంతా ఇప్పటిదాకా జరిగిన కథ. మరి ఫ్యూచర్ ఏంటి? మన కనెక్షన్ జర్నీలో నెక్స్ట్ బిగ్ థింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అదే మనం ముద్దుగా పిలుచుకునే ఏఐ. చాలా సింపుల్గా చెప్పాలంటే ఏఐ అంటే ఏంటంటే ఒక మిషన్కి ఆలోచించే, నేర్చుకునే శక్తిని ఇవ్వడం, అచ్చం మనలాగే. మరి దీనివల్ల మన ప్రయాణానికి, మన కమ్యూనికేషన్కి ఏం సంబంధం అంటారా? ఒక్కసారి ఊహించుకోండి, మనతో మాట్లాడే కార్లు, మనకోసం ఈమెయిల్స్ రాసే కంప్యూటర్లు, అదే ఏఐ వరల్డ్. ఎక్స్పర్ట్స్ అందరూ చెప్పేదే ఒక్కటే మాట, ఫ్యూచర్ అంతా ఏఐదే.
మనం ఒకరితో ఒకరు ఎలా మాట్లాడుకుంటాం, ఎలా ప్రయాణిస్తాం, ఇలా ప్రతిదాన్ని ఇది కంప్లీట్గా మార్చేబోతోంది. ఇది జస్ట్ ఒక టెక్నాలజీ మాత్రమే కాదు, ఇది నెక్స్ట్ రెవల్యూషన్. ఓకే, మనం ఫిజికల్ జర్నీ గురించి చూశాం, ఇన్ఫర్మేషన్ జర్నీ గురించి కూడా చూశాం. ఇప్పుడు ఈ రెండింటినీ కలిపి చూస్తే మనకొక పెద్ద పిక్చర్ కనిపిస్తుంది. అదేంటంటే, ఈరోజు మనం ఒకరితో ఒకరం ఎంత బలంగా కనెక్ట్ అయి ఉన్నామనేది. సో మొత్తం మీదేం జరిగిందంటే, ముందుగా మనం ఫాస్ట్ ట్రాన్స్పోర్ట్తో దూరాన్ని గెలిచాం, ఆ తర్వాత ఇన్స్టెంట్ కమ్యూనికేషన్లో సమయాన్ని గెలిచాం. ఈ రెండింటి మీదే మనం మోడర్న్ వరల్డ్ నడుస్తోంది. ఇప్పుడు ఇంటర్నెట్, ఏఐ లాంటి టెక్నాలజీలు ఈ కనెక్షన్ని ఇంకా వేగవంతం చేస్తున్నాయి. వెళ్లే ముందు ఒక్క ప్రశ్న. మన టెక్నాలజీ రోజురోజుకి ఫాస్ట్గా ఇంకా స్మార్ట్గా మారుతోంది కదా, మరి దీనివల్ల ఫ్యూచర్లో కనెక్టెడ్గా ఉండటం అనే మాటకు అసలు అర్థమెలా మారిపోవచ్చో ఒక్కసారి ఆలోచించండి.